మసాలా గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా చేసుకుంటే సింపుల్‌గా ఈజీ ప్రాసెస్‌లో అయిపోతది. చూసేసేయండి ప్రాసెస్ ఏంటో. మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు డ్రై రోస్ట్ చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ తీసుకొని కట్ చేసి పెట్టుకుంది మనము డ్రై రోస్ట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మనం నువ్వులు వేసేసుకోవాలి. నువ్వులు కూడా చిటపటలాడేటప్పుడు చూసుకోవాలండి. ఎక్కువ మాడిపోవద్దు. ఎక్కువ మాడిపోతే కర్రీ అనేది స్మెల్ వచ్చేస్తదండి మాడిపోయినట్టు. అందుకే డ్రై రోస్ట్ అయ్యేంత వరకు కొద్దిగా చిటపటలాడేటప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీడిపప్పు, ఇలాచి, లవంగ, చెక్క ఇవన్నీ వేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోండి. లైట్‌గా వేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ధనియాలు వేసేసేయండి. అవి తీసిన తర్వాతకు ధనియాలు కూడా జస్ట్ డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఎక్కువ వేయించొద్దండి. మొత్తం వేయించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా చల్లారనివ్వుదామండి. ఆ తర్వాతకు మనము నీట్‌గా కడిగి పెట్టుకున్న వంకాయలు తీసుకోండి. నేను కర్రీకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకున్నానండి. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు. ఆ తర్వాతకు ఇక్కడ వాటర్‌లో సాల్ట్ వేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి 4 భాగాలుగా. ఇలా ఒకసారి చూసుకోండి. దాంట్లో పుచ్చులు ఏమన్నా ఉన్నాయేంటో చూసుకొని చెక్ చేసుకున్న తర్వాతకు వేసేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్‌లో ఏస్తే వంకాయలనేది నల్లగావండి. అందుకే సాల్ట్ వాటర్‌లో వేసేస్తారు. ఇలా వంకాయలన్నీ తీసేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి 4 భాగాలుగా. ఆ తర్వాత మనం ఇంతకుముందు వేయించుకున్న ధనియాలు, కొబ్బరి ఇవన్నీ కలిపి మనము గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాతకు దాంట్లో దాంట్లో కారము, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని దీంట్లో ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుని వేసేసుకోవాలండి. ఆ తర్వాతకు ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాతకు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాతకు ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండీ! ఇవన్నీ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలండి. మనకు ఆ వంకాయ ముక్క అనేది కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాతకు మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్‌లో ఆయిల్ ఉంది కదండీ! దాంట్లో మనము కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకు మనం ఇంతకుముందు పేస్ట్ పట్టాను కదండీ! ఆ పేస్ట్ అంతా తీసుకొని దీంట్లో వేసేసేయాలి. అంత వేసిన తర్వాత కొద్ది బాగా ఉడికేంత వరకు ఒకసారి స్పూన్‌తోని కలపాలి. ఆల్రెడీ మనం మిక్సీ గిన్నె కొద్దిగా ఉంటది కదండీ! అడుగు భాగంలో అది కూడా ఒక వాటర్ పోసేసి నీట్‌గా దీంట్లో వేసేసేయాలండి. ఇవి వేసిన తర్వాతకు మనం నీట్‌గా కలుపుకోవాలి. ఎందుకంటే మనం మసాలా ఉంది కదండీ! ఎక్కడైనా లంప్స్ లాగా ఉంటదేమో అని చెప్పేసి నీట్‌గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాతకు మనం దానిపైన క్యాప్ పెట్టేసుకున్న తర్వాతకు మనం ఒక 5, 6 మినిట్స్ వరకు ఉడికించాలి. 5, 6 మినిట్స్ తర్వాతకు మనం ఒకసారి మళ్ళీ క్యాప్ తీసి చూడాలండి. తీసిన తర్వాతకు మళ్ళీ ఒకసారి కలపాలి. ఎందుకంటే కింద అడుగు భాగాన అడుగు పడుతుంది కదండీ! అందుకే ఒకసారి కలపాలి. కింద అడుగు పట్టిందో లేదో చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాతకు మనము ఒకసారి మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అలా మళ్ళీ ఉడికించాలి. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ క్వాంటిటీ అనేది పైకి రాలేదండి. కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా పైకి వస్తే మనకు ఆల్మోస్ట్ మనకు మసాలా మొత్తం ఉడికిపోయినట్టు అర్థం అండి. లేకుంటే పచ్చివాసన వచ్చేస్తది. ఇంకా ఇక్కడ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండీ వంకాయలు. ఇవన్నీ మసాలాలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి ఒక 2, 3 మినిట్స్ అలా నీట్‌గా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాతకు దానిపైన క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉడికించాలి. మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి చూడాలండి. చూసిన తర్వాతకు ఇక్కడ మళ్ళొకసారి కలపాలండి. ఎందుకంటే అడుగు పడుతదేమో అని చెప్పేసి మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాతకు చూడండి ఇక్కడ మంచిగా కర్రీ రెడీ అయిందండి. ఆ తర్వాతకు నేను ఇక్కడ కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసిన నీట్‌గా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకు మనము ఒక 1 మినిట్ అలా ఉడికించాలి. ఉడికించిన తర్వాతకు నేను దాంట్లో కస్తూరి మేతి వేసానండి. కస్తూరి మేతి వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఒక 2 మినిట్స్ అలా ఉడికించాలి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. థ్యాంక్ యూ.